హాయ్ అండి. ఈ వీడియోలో నేను పక్కన రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను కదా! దాన్ని బేస్ చేసుకొని ఈ డ్రెస్ అనేది 2 ఇయర్స్ బేబీకి నేను డిజైన్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక శారీలో మిగిలిన బ్లౌజ్ పీస్ అనమాట. దీనికి లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నా. 70 పాయింట్స్ కూడా సరిపోద్ది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి ఈ వీడియోలో చూద్దాము. అండ్ నేను పక్కన రిఫరెన్స్ పిక్ చూపించాను చూడండి. కటింగ్ మెజర్మెంట్స్ అనేవి అవే. ఆ పాప కోసం నేను ఏవైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో అది. సో దీన్ని నేను ఫస్ట్ 4 లేయర్స్ కింద మడత పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 20, ఇది క్రేప్ లైనింగ్ కాబట్టి హాఫ్కి ఫోల్డ్ చేయగానే 20 సరిపోయింది. సో లోపలిది కొంచెం లైనింగ్ అనేది కిందకే ఉండాలి కాబట్టి సో అంతవరకే తీసుకున్నా. అండ్ లూజ్ వచ్చేసి అమ్మాయిది 18 ఉంది. నేను దాన్ని బై 4 చేసి లూజ్ అయితే పెట్టుకున్నాను. అండ్ సంఖ కూడా చిన్నపిల్ల కాబట్టి ఓన్లీ 3నే తీసుకున్నా. ఆర్మ్ హోల్ కూడా ఇంకా ఎక్స్ట్రా నేను గీసాను కదా, అది 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. అయితే ఈ డ్రెస్ అనేది ఫిట్గా ఉండకూడదు, కొంచెం లూజ్గానే ఉండాలి. అండ్ నెక్కి వచ్చేసి ఓన్లీ నేను 2 ఇంచెస్ మాత్రమే పెట్టాను. ఇది ఎలా అంటే స్ట్రైట్ కట్లోనే ఉంటుంది, కొంచెం అంబ్రెల్లా లాగా కొద్దిగా కింద అనేది విడ్త్ రావాలన్నమాట. అండ్ అమ్మాయి బాడీ పొడవు అంటే సపోజ్ ఇప్పుడు క్రాప్ టాప్కి ఎంత పొడవు తీసుకుంటామో అంత పొడవు అమ్మాయికి 7 వచ్చిందనమాట. అక్కడ మనకి కొంచెం టైట్ రావాలి. మెజర్మెంట్సే అండి కొంచెం ఇది. అండ్ కట్ చేసుకోవడానికి టైం పట్టిద్ది మనకి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్కి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ అమ్మాయి లూజ్ వచ్చేసి 18 ఉంది, బై 4 పెట్టి తీసుకున్నాను. 3 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నా. పొడవు వచ్చేసి అమ్మాయికి నీ లెంత్లో ఇంకొంచెం 4 ఇంచెస్ కిందకి పెట్టాను అనమాట. సో టోటల్ 20 ఇంచెస్ వచ్చేసింది, అది పెట్టా. అండ్ కింద లూజ్ వచ్చేసి మన ఇష్టం, ఎంత విత్ కావాలి అనుకుంటున్నామో అంత పెట్టుకోవాలన్నమాట. అండ్ కొంచెం కర్వ్ అనేది తీసాను అంతే. ఇప్పుడు మనం పెట్టుకున్న మెజర్మెంట్స్కి డ్రెస్ లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్, శారీలో బ్లౌజ్ పీస్ ఎంతైతే వస్తుందో ఒక్క బ్లౌజ్ పీస్నే నేను యూజ్ చేశాను. రిఫరెన్స్గా మనం ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ పీస్ని ఎలా మడత పెట్టుకుంటాము, ఎన్ని ఫోల్డ్ చేసుకుంటాము అనేది అవసరం లేదు. లైనింగ్ని పైన పెట్టేసి ఆటోమేటిక్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. 3 ఇంచెస్ ఖర్చు పెట్టాను కాబట్టి మనకి ఖర్చులో అనేది చాలా ఉంటుంది. కాకపోతే ఆ బాడీ పార్ట్ దగ్గర అనేది టైట్గా ఉండకూడదు, లూజ్గా ఉండాలి. అందుకనే నేను 3 ఇంచెస్ అనేది ఖర్చు పెట్టుకున్నా అమ్మాయికి ఇచ్చిన లూజ్ ప్రకారం. నేను ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం అలా మార్క్ చేశాను అనమాట. నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇదిగోండి 1 బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. మనం కట్ చేసిన లైనింగ్కి ఈ బ్లౌజ్ పీస్ ఎంతైతే వస్తుందో అంత అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తాను. కింద విడ్త్ అనేది నేను లైనింగ్ని నార్మల్గానే పెట్టేసి అది ఎంతవరకు వస్తుందో అంతలోనే సైడ్స్లో అనేది కట్ చేశాను అడ్జస్ట్ చేసుకొని. చూడొచ్చు మీరు. స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ, అసలు పెద్ద పనే ఉండదు. జస్ట్ నెక్ లైన్ మొత్తం కుట్టుకొని తిరగదిప్పేసేయడమే, అంతకు మించి ఏం లేదనమాట పని. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాము. సో నేను నెక్ లైన్ అండ్ ఆర్మ్ హోల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని అంతా స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్లోనే. అయితే ఆర్మ్ హోల్స్కి నేను తర్వాత స్టిచ్ చేస్తాను. ఫస్ట్ నెక్ లైన్ మాత్రమే స్టిచ్ చేస్తున్నా. ఎందుకు అంటే నెక్ తిరగతిప్పినా పర్వాలేదు కానీ ఆర్మ్ హోల్స్ దగ్గర తిప్పి వేసాము అంటే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. ఎందుకు రాదు అంటే అది చెప్తాను. ఇది క్లాత్ని బట్టి ఉంటుంది, అది కూడా డిఫరెన్సు. సో నేను ఓన్లీ నెక్ లైన్ మాత్రమే కుట్టుకొని స్టిచ్ చేస్తున్నా. బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ ఇలా షేప్ ఇచ్చాను కదా, సో అక్కడ ఏంటంటే హుక్ పెట్టట్లేదు. హుక్ పెడితే మళ్ళీ నార్మల్ డ్రెస్సెస్ అయిపోతాయి, మోడర్న్ డ్రెస్ అవ్వదు. సో అందుకని చెప్పేసి అలాగా ఒక మార్క్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేసుకుంటున్నా. అండ్ నెక్ లైన్ వరకు రౌండ్గా స్టిచ్ చేసి దాన్ని అలా కట్స్ ఇచ్చేసి పీస్ అనేది రివర్స్ చేసి దాన్ని నెక్ లైన్ వరకు స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో మీకు తెలుసు కదా నెక్ లైన్ రివర్స్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో. అండ్ వెనకాల కొంచెం లాంగ్ ఇచ్చాను కదా, అక్కడ కొద్దిగా క్లాత్ని నీట్గా అనుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇలా అంతా నెక్ లైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండుని ఆర్మ్స్ పైన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్లాత్ సిల్క్ టైప్ కదా, సో జారిపోతూ ఉండిద్ది. అందుకని చెప్పేసి నేను చుట్టూరు కూడా మొత్తం స్టిచ్ చేసేసాను, అటు ఇటు కదలకుండా. నా దగ్గర ప్రజెంట్ గమ్ము లేదనమాట ఇది స్టిచ్ చేసేటప్పుడు, లేదంటే మొత్తం ఫెవికల్ పెట్టి స్టిక్ అతికించేసేదాన్ని, ప్రశాంతంగా ఉండేది. సో అంతా స్టిచ్ చేయాల్సి వచ్చింది.
రెండిటిని ఇలా అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ మాత్రమే జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే షోల్డర్స్ దగ్గర కొంచెం 4 పార్ట్స్ అటు ఇటుగా ఉంటే గనక దాన్ని సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తరువాత ఇలాగ ఒక క్రాస్ పీస్ తీసుకొని మొత్తం జాయింట్ చేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ప్రొఫెషనల్‌గా ఉంటదనమాట డ్రెస్ కూడా. సో, అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసి సైడ్‌లో జాయిన్ చేయాలనమాట. సైడ్‌లో జాయిన్ చేసిన తర్వాత మనకి కింద లైనింగ్‌కి నేను స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నార్మల్‌గానే ఉంది. అలాగే పైన ఫ్యాబ్రిక్‌ని మాత్రం కొంచెం కింద 2 ఇలాగ మడత పెట్టేసి స్టిచ్ వేసేసాను. అది మిస్ అయింది చూపించలేకపోయా. కింద మనం డిజైనర్ పీస్‌ని ఇలాగ జాయిన్ చేయాలి కాబట్టి నేను వాళ్ళ మామ్ డ్రెస్‌లో మిగిలిన క్లాత్ అనమాట ఇది. 4 ఇంచెస్ ఉంది డిజైనర్ పీసు. కింద బ్లాక్‌ది కట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి దాన్ని సైడ్‌కి స్టిచ్ చేసి ఆ క్లాత్ అంతా నేను తిప్పి వేసాననమాట. మీ దగ్గర ఇట్లాగే వేయాలి అనేం లేదు. నార్మల్‌గా ఉన్న 4 ఇంచెస్ క్లాత్‌ని అటు సైడు, ఇటు సైడు జిగ్‌జాగ్ చేయడమో, మడత పెట్టి కుట్టడమో చేసి, తర్వాత నార్మల్‌గా ఫ్రిల్స్ పెట్టి పైన స్టిచ్ చేసుకోకుండా మిడిల్‌లో స్టిచ్ చేయండి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత. లైక్ నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలాగా. నేను తీసుకున్న క్లాత్ ఇప్పుడు అలాగా తయారైపోయింది కదా! దీనికి నేను నార్మల్‌గా మీరు బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు. నార్మల్‌గా 1 బై 1 స్ట్రైట్‌గా పెట్టుకోవచ్చు. నేనైతే స్ట్రైట్‌గానే పెట్టేశాను. కాకపోతే మిడిల్‌లో స్టిచ్ వేసా. ఇలా స్టిచ్ వేసిన దాన్ని కింద మనకి ఉంది కదా! ఎడ్జ్‌లో దీన్ని మిడిల్‌లో మనకి ఎక్కడైతే కుట్టొచ్చిందో అక్కడ ఎడ్జ్‌ని బేస్ చేసుకొని నేను స్టిచ్ అనేది వేశాను రౌండ్‌గా డ్రెస్‌కి మొత్తము. అలా మొత్తం కింద స్టిచ్ చేసిన తర్వాత పైన ప్లెయిన్‌గా ఉంది కదా! అందుకని చెప్పి దానికోసం ఒక బౌని తయారు చేశా. బౌని కూడా పెట్టేశాను. అటు ఇటు తోకలుంటాయి కదా బౌకి. వాటిని మాత్రం ఫ్రంట్‌కి, బ్యాక్‌కి పడేలాగా మనకి ఉన్న డ్రెస్సులో షోల్డర్ దగ్గర లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారా, రైట్ సైడ్ పెట్టుకుంటారా అనేది ఎవరిష్టం వాళ్ళది. అది ఒక సైడే అని కన్ఫర్మ్ ఏం లేదు. కాకపోతే నేను షోల్డర్ దగ్గర మాత్రం స్టిచ్ వేసేసాను. డైరెక్ట్ మిషన్ మీదే పెట్టేసి బౌకి కాకుండా లోపల ఉన్న వేరేది ఉంది కదా క్లాత్ దానికి బేస్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేశాను. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఐ థింక్ మీకు నచ్చితే నచ్చినట్టు లేదంటే లేదు. డ్రెస్ అయితే నేను బాగా స్టిచ్ చేశానా లేదా అనేది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏదైనా మోడల్స్ కావాలి అనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.